వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీ మట్టి రహిత ప్రాంతంగా మారుతుంది. మున్సిపాలిటీలో మట్టి రహితంగా అన్ని సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటనలో భాగంగా వార్డు కౌన్సిలర్ చితకాల పద్మావతితో కలిసి శనివారం పెదబొడ్డేపల్లి ప్రాంతంలోని 10, 11, 12, 14, 15వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతకాల విజయ్ మాట్లాడుతూ గతంలో అయ్యన్న పాత్రుడు గారు చేపట్టిన పాదయాత్రకు స్థానికులు బ్రహ్మరథం పట్టారని, ఆ సమయంలో యువత భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. పెదబొడ్డేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సుమారు 55 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. అదేవిధంగా పెదబొడ్డేపల్లిలోనే అమ్మవారి గుడి నిర్మాణానికి అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు శంకుస్థాపన జరిపినట్లు తెలిపారు. మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ గుడివాడ రాజు నాయుడు, 11వ వార్డు ఇన్ఛార్జి రెడ్డి రాజు, చెల్లపోతు రాజు, 12వ వార్డు యాదగిరి దాసు, జల్లూరి రాజా, 14వ వార్డు జోగిపాలెం కౌన్సిలర్ ఈటంశెట్టి వరహాలమ్మ, సత్తిబాబు, 15వ వార్డు రెడ్డి అప్పలనాయుడు, ఇతర వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.